మిగిలింది మన ఇద్దరమే. ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. అయితే మన ఫ్రెండ్స్ అందరినీ చంపేశాడు. నాకేం అర్థం కావడం లేదు. ఇదంతా ఎలా జరుగుతుంది ఆకాష్? మంట దగ్గర నుంచి బయటికి వెళ్ళిన ప్రతి ఒక్కరిని చంపేశాడు. ఇప్పుడు మంట దగ్గర ఉన్న వాళ్ళు మన ఫ్రెండ్స్ కాదు, వాడి ఆధీనంలో ఉన్న ఆత్మలు. అందుకే వాళ్ళు చనిపోయిన విషయం మనకు చెప్పలేకపోయారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడున్నది ఒకటే మార్గం, నేను చెప్పినట్టు చేయి. రేపు ఉదయానికల్లా నేను మా ఇంట్లో ఉండాలి, లేదంటే మా డాడీ. ఏ హరిత, నేను తీసుకెళ్తాను కదా. డ్రైవర్, కార్తీ. డ్రైవర్, కార్తీ. ఇంత రాత్రి వేళ అడవిలో ప్రయాణం చేయడం అంత మంచిది కాదు. ఈ టైంలో డ్రైవింగ్ చేయాలంటే భయమా? ఇక్కడంటే భయం నాకు. నువ్వు మోసం చేస్తే నేను మూసుకొని కూర్చోవడానికి మామూలు మనిషిని కాదు. జై మృత్యుంజయ్! అడవి నీళ్లు అమృతం, మనిషి తాగితే కలుషితం. చెట్టు చేమ ఔషధం, అందుకే ఈ నిషేధం. కొంచెం దూరం వచ్చేసా, రా. రా, త్వరగా రా. చెట్టు దాటి పుట్ట దాటి ఏరు దాటి ఏటి ఒడ్డు గట్టు దాటి తప్పించుకు పారిపోతే తప్పదురా మరణం. ఇది నా దండకారణ్యం. ఏ హరిత, కమాన్, రా. లే లే హరిత, కమాన్. ఏమైంది? ఏమైంది? రా. జాగ్రత్త, చూసుకో. ఏమైంది? ఇంకొంచెం దూరం, కొంచెం ఓపిక తెచ్చుకోరా. తూర్పు దిక్కున తెల్లారి పడమర దిక్కున చల్లారే సూర్యుణ్ణి కాదు నేను. పంచభూతాలను ఆవహించి మీ పంచ ప్రాణాలను తీసే ప్రేతాత్మని నేను. ఆకాష్, ఏ అటల్దరా. సింహం గర్జిస్తుంది. ఆ గర్జన వినకూడదు, వింటే అక్కడ ఉండకూడదు. ఎందుకంటే సింహం యుద్ధం ప్రకటించింది. బలైపోక తప్పదు. కొంచెం దూరం, రా. రా హరిత, రా. రా, వచ్చేసాం, దగ్గరకు వచ్చేసాం. రండి సార్, రండి, త్వరగా ఎక్కండి. రండి, తీసుకొచ్చాం. మేడం, ఎక్కండి, త్వరగా ఎక్కువ. హరిత, కూర్చోండి, కూర్చోండి. త్వరగా పోనీ. ఇక నుంచి మీ అందరూ నాతో పాటు ఈ అడవిని కాపాడతారు. ఎవరైనా అడుగు పెట్టి హద్దు దాటితే